హలో ఫ్రెండ్స్, ఈరోజు చపాతీలోకైనా అన్నంలోకైనా బగారాలోకైనా దేనిలో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 కిలో చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో క్లీన్ చేయడం వలన చికెన్ నుండి నీచు వాసన అనేది రాదు. అలా క్లీన్ చేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 స్టార్ అనాస, 4 లవంగాలు, 1 టీ స్పూన్ స్టోన్ ఫ్లవర్, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఇలాచీలు ఇవన్నీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ వేగి మంచి సువాసన వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలు చల్లగా అయ్యేలోపు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో చాప్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలాలను మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుని బాగా కలుపుకొని ఒక మూత వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు వేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసి మూత వేసుకుని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. ఇలా కాని చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పసందైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం.